హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే ఫుల్ డే అయితే కిచెన్లోనే ఉన్నానన్నమాట. ఆ వీడియోని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే ఇంకా ఫుల్ డే కిచెన్లో అని ఎందుకన్నానంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉందన్నమాట. పొడులు, చట్నీ అవన్నీ పట్టడము. అవి కూడా పూర్తిగా అవ్వలేదు ఒక రోజులో కూడాను. ఎందుకంటే ఇంట్లో పని ఇంకా ఈ కిచెన్ ఇదంతా కలిపి చేయాలి కదా. 2 పొడులైతే పట్టాను. మళ్ళీ ఒక చట్నీ పట్టాను అనమాట. ఇంకా మిగతావి ఏం చేయలేదు. ఇంకా మార్నింగే ఏం చేశానంటే ఇలా వంట చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంలోనే వంట కూడా చేసేసాననమాట. ఒకవైపేమో టమాటా పప్పు వేసేసాను. ఒకవైపు ఏంటంటే ఒక 4 కాకరకాయలుంటే వాటిని అలా వేయించేసాననమాట. తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇక్కడ సేమియా ఉప్మా చేద్దామని చెప్పి సేమియానైతే కొంచెం నెయ్యి వేసి వేయించేసాను. వేయించి దాన్నైతే పక్కన ఒక గిన్నెలోకైతే పెట్టేసాననమాట. ఇంకా అంతకుముందు ఊరికి వెళ్ళకముందు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకముందు సమ్మర్‌లో అలా చెల్లి వాళ్ళ పాపది అన్నప్రాసనకి వెళ్ళకముందే మాకు అన్నీ ఇంట్లో ఏంటంటే పల్లీ చట్నీ కాకుండా ఇంకా ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాము బ్రేక్‌ఫాస్ట్‌లోకి. శ్రిత ఏంటంటే అల్లం చట్నీ ఉంటే తింటుంది. శ్రిత కోసం అయితే అలా అల్లం చట్నీ, ఇంకా ఇన్‌స్టంట్‌గా టొమాటో చట్నీ అలా చేస్తూ ఉంటాను. ఇంకా పుట్నాల పొడి కూడా అలానే చేస్తూ ఉంటాను. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీలో బావుంటుందని పుట్నాల పొడి ఒకటి, ఇంకా కరివేపాకు పొడి, ఇలా నల్ల కారం పొడి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెడతాను. ఇంకా ఒకసారి నేను ప్రిపేర్ చేశానంటే మాకు ఖచ్చితంగా ఒక నెల అయితే వస్తాయి. ఇంకా నేను చేసి కూడా చాలా కాలం అయిపోయిందనమాట. నెల పైనే అయిపోయింది. పొడులయిపోయి కూడా 15 డేస్ పైనే అయిపోయింది. ఇంకా నాకు చేయడానికైతే కుదరట్లేదు. టైం లేదు. అందుకని ఈరోజు కంపల్సరీ మొత్తం దానికే పెట్టాలని ఇంకా మార్నింగే కర్రీస్ కూడా చేశాను. మామూలుగా అయితే కర్రీస్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మెల్లిగా చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఈ వంట పని డైలీ చేసే వంట పని అయిపోతేనే కదా మనం వేరే పనులన్నీ చూసుకోగలము అని ముందుగా అయితే బ్రేక్‌ఫాస్ట్ టైంలోనే ఇలా పప్పు, కాకరకాయ వేపుడు 2 చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా దాంతో పాటుగానే ఇలా సేమియా ఉప్మా అయితే చేసేసాననమాట. రోజు లేచేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే నైటు ఎక్కడికక్కడ అట్లా వదిలేసి సిద్ధు వాళ్ళని పడుకోబెట్టేస్తున్నాను. అలా మార్నింగే ముందుగా లేవాల్సొస్తుంది. 5కి అలా లేవడం కూడా 4:30 అవుతుంది. మామూలుగా ఎక్కడ అక్కడ బొమ్మలు, బుక్సు, కలరింగ్స్ అవన్నీ ఉంటాయి గదా! అవన్నీ తీసి సర్ది ఇల్లంతా అలా ఊడ్చేసి తుడవడానికే దగ్గర దగ్గర 1 అవర్ పడుతుంది. మనం తుడవడం అంటే ఈజీగానే తుడిచేస్తాము, ఊడవడం కూడా. కానీ ఒక్కొక్క పీస్ ఏరుకొని మరీ అన్నీ ఒక దగ్గర చక్కబెట్టుకొని తుడవాలంటే మాత్రం ఖచ్చితంగా టైం పడుతుంది. మనం అనుకుంటాం ఏముందిలే తుడిచేస్తే 5 నిమిషాల్లో అయిపోతుందని. కానీ మార్నింగ్ క్లీనింగ్ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటదనమాట. ఇలా నైట్ పిల్లలు పడుకునే ముందు అన్నీ అలా వేస్తూ ఉంటారు గదా! అవన్నీ అలా పక్కనైతే పెట్టేసి క్లీన్ చేయాల్సుంటుంది. ఇంకా పప్పు పోపైతే వేసేసాను. ఇక్కడొచ్చేసి కరివేపాకు పొడి కోసము నేను కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిశనగపప్పు, మినుములు ఇలా అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటినైతే వేయించేసాను. ఇంకా దీనిలో ఏంటంటే మనం కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలనమాట. మనకి సరిపడా ఎండుమిర్చి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టేసి మళ్ళీ ఘాటు రాకుండా. తర్వాత దీనిలో అయితే నేను కొంచెం పసుపయితే యాడ్ చేశాను. ఎండుమిరపకాయల్లో కొంచెం పసుపయితే యాడ్ చేసి వాటిని ఇంకా లో ఫ్లేమ్‌లో అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా తిప్పుతూ ఉండాలి. లేకపోతే ఒకవైపే పూర్తిగా మాడిపోతూ ఉంటాయన్నమాట. ఇలా మొత్తం ఒకసారి కలిపేసాను. తరువాత దీనిలో అయితే
ఇంకా కరివేపాకు ఇలా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా, దాన్నైతే ఇంకా సరిపడా కరివేపాకు అయితే దీనిలో అయితే వేసేసుకున్నాను. దీనిలో అయితే కొంచెం నేను కరివేపాకు అయితే ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం కారం పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉండడానికి కారం కరివేపాకు ఎక్కువ వేస్తే కారం కొంచెం తగ్గుతుంది కదా అని కరివేపాకు కూడా వేసి 2 నిమిషాలనమాట. అలా 2 నిమిషాలు వేయించి పక్కనైతే పెట్టేసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్లేదు. ఆ వేడికి కరివేపాకు ఊరికే అలా ఇదవుతుందనమాట, మగ్గిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసి దానిలో అయితే తడపకుండా ఉన్న చింతపండు ఉంటుంది కదా! డ్రై టమరిండ్ అదైతే కొంచెం వేసేసుకున్నాను. తర్వాత దానిలో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా దానిలో వేసేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇంకా దీన్ని మొత్తం పూర్తిగా గ్రైండ్ చేయడమే అన్నమాట. పూర్తిగా మనకి ఎలా కావాలో కొంచెం బరగ్గా కావాలా, మెత్తగా కావాలా అది మన ఇష్టం. అలా మనం గ్రైండ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్రైండ్ చేశాను. చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట. అలా మిక్సీ మూత తీయగానే మంచి స్మెల్ వచ్చింది. నేను ముందుగానే సరిపడా సాల్ట్ కూడా ఒకేసారి వేసేసాను గదా! చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా పక్కనైతే నేను పుట్నాల పొడి కోసమని పుట్నాలు ఏం చేశానంటే మార్నింగే లేచి ఒక ప్లేట్‌లో అయితే ఆరబెట్టేసాననమాట. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి కదా! ఇంకా బాగా మెత్తగా అయిపోతాయేమో అని కొంచెం ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేసి ఇలా గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పుట్నాలను గూడా నేను మిక్సీ జార్‌లో అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇంక ఇదైతే చాలా ఈజీ అనమాట. ఈ పొడులు కొంచెం మనకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి. ఇక్కడైతే పుట్నాలన్నీ వేసేసుకున్నాను. దీనిలో ఏంటంటే మనం కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదు. రుచయితే బావుంటుంది. తర్వాత దీనికి సరిపడా కారము. ఇక్కడేంటంటే నేను పావు కేజీ పుట్నాలైతే తీసుకున్నాను. రుచికి సరిపడా కారము, మళ్ళీ ఉప్పు ఇదంతా వేసి మనం ఒకసారి పొడిలాగా పట్టేసుకోవాలనమాట. కొంతమందేందంటే ముందు పుట్నాలైతే పొడిలాగా పట్టేసుకొని తర్వాత కారము, వెల్లుల్లిపాయలు ఇవి యాడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను కూడా అలానే చేస్తాననమాట. కొంచెం టైం ఉంటే. లేదంటే ఇలా చేస్తాను. ఇప్పుడేంటంటే ఒకసారి పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలన్నీ వేసేసి ఒకసారి మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు కారం గాని, ఉప్పు గాని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచిగా పౌడర్‌గా తయారైపోయింది. ఈ రెండిటిని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మంత్ స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా గ్రోసరీస్ అన్నీ తెచ్చేసాము. ఇంకా అవన్నీ ఇలా డబ్బాల్లో పోస్తూ ఉన్నాననమాట అన్నీ. మాక్సిమం ఎక్కువగా వాడనివి నేను హాఫ్ కేజీ అలానే తీసుకొస్తూ ఉంటాను. ఎక్కువగా వాడేవి మాత్రం 1 ఆర్ 2 కేజెస్ అలా తీసుకొస్తూ ఉంటాను. మంత్ ఎండింగ్ దాకా వస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే అయిపోతే వెంటనే మళ్ళీ వెళ్లి తెచ్చుకుంటాను. ఇక్కడ పొడులన్నీ పట్టేసాను గదా! వాటినేంటంటే మూత తీసి అలా మిక్సీ జార్‌లో అలా వదిలేసాననమాట. ఇవన్నీ పట్టిందెప్పుడు అంటే లంచ్‌కి ముందు. లంచ్‌కి ముందు మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ చేశాననమాట. ఇంకా లంచ్ తిన్న తర్వాత మిక్సీలో ఆడింది కదా! కొంచెం వేడిగా ఉంటుందని అలా పక్కన పెట్టేశాను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా సెరామిక్ జార్స్‌లో అయితే వేసేసాను. ఇవేంటంటే మొన్న ఫంక్షన్‌కి వెళ్ళాం గదా! విజయవాడ. అక్కడికి వెళ్తే అక్క వాళ్ళిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నేనే అలా చేస్తానేమో తెలీదు గానీ, ఏదైనా వస్తువు వచ్చిందంటే, అది ఓపెన్ చేసేదాకా నిద్ర పట్టదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేనేనా ఇలా? లేకపోతే అందరు లేడీస్ ఇలానే ఉంటారా అని. ఎవరైనా ఇచ్చిందైనా సరే, మనం ఇష్టపడి కొనుక్కున్నదైనా సరే, దాన్ని వాడేంత వరకు నిద్ర పట్టదు. అది చీరైనా సరే, ఇలాంటి కిచెన్‌లో వస్తువైనా సరే. అలా 2 జాడీలని క్లీన్ చేసేసి, ఇంకా 2 పళ్ళు దాంట్లో అయితే పట్టేసాననమాట. మా వారు అంటూ ఉన్నారు, ఆ జార్ల కోసమే నువ్వు పొళ్ళు పట్టావా ఏంటి అన్నారు. కానీ అలా ఏం కాదు. అంతకుముందు పొళ్ళు ఎప్పటినుంచో పడదామని చెప్పి అనుకోని, నాకు అటు ఇటు వెళ్తూ ఉన్నాను గదా! నాకు వీలు పడలేదనమాట. అలా మొత్తం పొడులన్నీ 2 జార్స్‌లో అయితే వేసేసాను. ఎప్పుడైనా అంతే, ఏదన్నా ఐటెమ్ వచ్చింది అంటే దాన్ని వాడేదాకా నాకెందుకో నిద్ర పట్టదనమాట. ఇవి కూడా అలానే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి మొత్తం ఇంకా క్లీన్ చేసేసాను. ఒకసారి వాష్ చేసి దాన్ని బాగా ఆరబెట్టేసాను. తరువాత ఇలా వాడేసాననమాట. బావున్నాయి కలర్‌ఫుల్‌గా అని చెప్పి తీశాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి గాజువి.
కానీ ఇంకా కొత్తవొస్తే మనము ఇంకా అవే వాడుతూ ఉంటాం గదా! ఇంకా అన్నీ అలా తీసి దాంట్లో పొడంతా వేసేసి అలా పక్కనైతే పెట్టేసాననమాట. ఈరోజు టార్గెట్ ఏంటంటే ఇలా ఒక 2 పొడులు, 2 చట్నీలు అలా టార్గెట్ పెట్టుకున్నాననమాట. కానీ 2 పొడులు కంప్లీట్ చేశాను గానీ 2 చట్నీలయితే చేయలేకపోయాను. అల్లం చట్నీ ఒకటి చేద్దామని చెప్పి చేశాను. కానీ గ్రీన్ చట్నీ ఉంటుంది గదా! పచ్చిమిర్చితో చేసేది దాన్నయితే చేయలేదు. ఇంక అప్పటికే టైం అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళడము, అట్లా ఇంట్లో పనుంటుంది గదా! అలా అది స్కిప్ అయిపోయింది. ఇక్కడైతే అల్లం చట్నీ చేద్దామని చెప్పి ఇక్కడ అల్లం చట్నీ కోసం అన్నీ వేయించేస్తున్నాను. అల్లం ముక్కలు కడిగేసి వాటినైతే పూర్తిగా ఆరబెట్టేశాను. ఇక్కడ కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిపప్పు, ధనియాలు, జీలకర్ర అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆరబెట్టుకున్న అల్లం ముక్కలు కొంచెం ఇక్కడ వేసేసాను. తర్వాత కొంచెం కొన్ని మనకి ఎంతైతే కావాలో అంత ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాననమాట. ఇంకా దీనిలో అయితే కొంచెం లైట్‌గా కరివేపాకు కూడా యాడ్ చేస్తూ ఉంటాను నేను. బావుంటుంది అని చెప్పి కరివేపాకు కూడా కొంచెం వేస్తాను. ఇంక ఇదంతా ఏంటంటే ఇలా వేగిన తర్వాత దీన్నైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని తర్వాత ఇలా పోపయితే పెట్టేసుకున్నాననమాట. ఇంక ఇదంతా ఆఫ్టర్‌నూను ఇంకా అప్పటికే పిల్లలొచ్చే టైం గూడా అయిపోయింది. ఇంకా చకచకా చేస్తూ ఉన్నాననమాట అలా. పచ్చిమిర్చి వేయించి కొంచెం బెల్లం వేసి చేస్తే చాలా బావుంటుంది. అది బాగా కాటుకలాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇడ్లీలోకైతే చాలా రుచిగా ఉంటుందనమాట ఆ చట్నీ. అది చేద్దామనుకున్నాను. కానీ దానికి నాకు టైం లేదు. ఇంక పిల్లలొస్తే ఇంక అవ్వదు గదా! అని జెప్పి ప్రస్తుతానికి అల్లం చట్నీతో కానిచ్చేసాననమాట. మళ్ళీ వీలు కుదిరినప్పుడు మళ్ళీ ఇంకా ఆ చట్నీ చేయొచ్చులే అని చెప్పి అల్లమయితే చేసేసాను. ఇంకిక్కడ అల్లం అయితే కొంచెం ఇంగువ, కరివేపాకు ఇలా వేసి చట్నీ అయితే పోపు పెట్టేశాను. మాకైతే ఇప్పుడు నేను పట్టింది పొడులైతే కొంచెం తొందరగానే అయిపోతాయి గానీ, అల్లం చట్నీ మాత్రం ఖచ్చితంగా నెల పైనే మాకు వస్తుందనమాట. పొడులైతే ఈజీగా 15 డేస్, 20 డేస్‌లో అయిపోతాయి. ఇంక ఇంతేనండి ఈరోజు నా కుకింగ్ వ్లాగ్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.